ఇప్పుడు రీసెంట్‌గా మనకి తెలంగాణలో స్కూల్స్, కాలేజీలు చూసుకుంటే విద్యార్థులు ఎక్కువగా సూసైడ్ చేసి చనిపోతున్నారు. దీనికి మీరేమంటారు? మరిది స్టడీ ప్రెషరా? లేకపోతే కాలేజీలే గాని, స్కూల్లే గాని యాజమాన్యం లోపత్వమా? లేకపోతే మరక్కడ వాళ్ళు చెప్తున్నటువంటి టీచర్లు ఎలా ఉన్నారు? వీళ్ళు తల్లిదండ్రులు ఏ ర్యాంక్‌లో కావాలని వీళ్ళు కోరుకొని వీళ్ళు ప్రెషర్ చేస్తున్నారు. ఈళ్ళు ఇటు సైడ్ నుంచి తల్లిదండ్రుల ప్రెషరు, అటు సైడ్ నుంచి కాలేజీలో మరి యాజమాన్యం ప్రెషర్ తట్టుకోలేక వీళ్ళు సూసైడ్‌లు చేసుకుంటున్నారా? అసలు సూసైడ్ దాకా వెళ్ళవలసిన అవసరం ఏంటి? ఇప్పుడు 10థ్ క్లాస్ చదువుతున్న స్టూడెంటు సూసైడ్ చేసుకోకూడదు. అలాగే కాలేజీలో బీటెక్, ఇంటర్‌లో డిగ్రీలు చదువుతున్న స్టూడెంట్స్ సూసైడ్ చేసుకోకూడదు. ఏదన్నా ఉంటే తెగేసి చెప్పేయి. నాకిది ప్రాబ్లమ్, నాకిది సమస్య అనని తెగేసి చెప్పేయి. ఈ ఇయర్ పాస్ అవ్వలేదా? సప్లిమెంటరీలో కొడదు దాన్ని. ఈ ఇయర్ ఇవాళ ఫెయిల్ అయ్యావా? రేపు సెప్టెంబర్ సప్లిమెంటరీలో స్టేట్ ర్యాంక్‌లో కొడదు దాన్ని. సత్తా అప్పుడు చాటుకోవచ్చు. అంతేగాని దీనికే పట్టుకొని నువ్వు సూసైడ్ చేసుకొని, నీ తల్లిదండ్రులు ఎన్ని కలలు, ఎన్ని ఆశలు, ఎన్ని కోరికలతోటి నిన్ను వాళ్ళ కడుపు కట్టుకొని, వాళ్ళ నోరు కట్టుకొని నిన్ను పెంచితే, నువ్విలా సూసైడ్ చేసుకుంటే ఎలాగా అని నేను యువతని ప్రశ్నిస్తున్నా. ఆ యువత అలా చేయొద్దు. అలా చేయడం వలన మిమ్మల్ని మీరు కోల్పోతున్నారు. మిమ్మల్ని కన్న తల్లిదండ్రుల ఆశలని, ఆర్భాటాలని, కోరికలని, వాళ్ళు కన్న కలలనన్నిటిని చంపేస్తున్నారు. మీరు చనిపోతూ వాళ్ళ అన్నిటిని కూడా మీ సమాధిలో తీసుకెళ్ళిపోతున్నారు. వాళ్ళు జీవోత్సవాల వల్లే, పిచ్చివాళ్ళ వల్లే రోడ్లు పట్టుకొని తిరుగుతున్నారు. ఇలా చెయ్యొద్దు. యువతకి చెప్పేదల్లా ఏంటంటే, ఇప్పుడు కాలేదా? సప్లిమెంటరీలో సత్తా చాటుదాం. అది కూడా కాదా? చాలా ఉన్నాయి. చాలా ప్రొఫెషనల్స్ ఉన్నాయి. చాలా లైఫ్‌లున్నాయి. చాలా ఉద్యోగాలున్నాయి. చాలా బిజినెస్‌లున్నాయి. ఈట్లన్నిళ్ళలో ఎక్కడంటే అక్కడ, ఎలా అంటే అలా బ్రతకగలిగే అవకాశాలు మనిషి అనేవాడికి బ్రెయిన్ ఉండాలి, ఇంటెలిజెంట్ ఉండాలే గానీ, ఎక్కడైనా బ్రతకగలిగేటువంటి ఇదుంటుంది. ఇంటర్నేషనల్ అయి ఉండాల. నేషనల్ అంటే మన ఊరికే ఉండదు. ఇంటర్నేషనల్ అంటే దేశం మొత్తం వెళ్ళిపోవాలి. అది చదువుతోనే ఉండదు. చదువు గురించే సూసైడ్‌లు చేసుకోవాల్సిన అవసరం లేదు. లేకపోతే అమ్మానాన్నలని బెదిరిద్దామనో గానీ మీరలా చెయ్యొద్దు. మీరు బెదిరిద్దామని ఎప్పుడైతే ట్రై చేస్తారో, అది మీ మెడకి నిజంగానే బిగుసుకుంటుంది. అది బిగుసుకున్న తర్వాత ఆ తల్లిదండ్రుల ఆవేదన, ఆర్తనాదాలు మిన్నంటుతాయి. ఆ తల్లిదండ్రుల ఆర్తనాదాలు ఎవరు పట్టించుకోరు. కాకపోతే ఎవరైనా ఇరుగు పొరుగులే గాని, బంధువులే గాని వచ్చి కాసేపు, కూసేపు కన్నీళ్లు తుడుస్తారు. అంతేగాని వాళ్ళకి జీవితాంతం మీరే. యువతే జీవితాంతం తల్లిదండ్రులకి భవిష్యత్తే గాని ఏదైనా గాని. ఇటువంటి యువతకి ఇలా సూసైడ్‌లు చేసుకోవద్దు. చెప్పండి. మాకిది నచ్చలేదు. మేము చదవం, మేము చెయ్యం. మాకిష్టం వచ్చింది మేము చేసుకుంటాం. పోతే నీ జీవితమే పోతుంది. చదువుకోకపోతే. చదువుకున్నావనుకో నీ జీవితమే బాగుంటుంది. అది ఆలోచించుకొని చదివే ఇవాళ రేపు మెయిన్. చదువు లేకపోతే ఎక్కడ బ్రతకడానికి కష్టం. దేనికెళ్ళినా సరే ఏం చదివావు? స్టడీ ఏంటి? క్వాలిఫికేషన్ ఏంటి అని అడుగుతున్నారు. దానిని చాటుకోవాలంటే మైండ్‌తో గేమ్ ఆడించు చదువుని. అంతేగాని సూసైడ్ దాకా వెళ్ళి నువ్వు ఏ ఫ్యాన్‌కో, లేకపోతే ఏ బిల్డింగ్ ఎక్కో, దూకో, లేకపోతే ఏ రైలుకి అడ్డం పడో, లేకపోతే ఏ పెట్రోల్ పోసుకొనో చనిపోయావనుకో, మీ తల్లిదండ్రుల ఆర్తనాదాలు ఆలకించు. నువ్వు తర్వాత ఆత్మయ్య వాళ్ళ చుట్టూ ఎంత ఏడ్చినా నువ్వు తిరిగి రాలేవు వాళ్ళకి. అటువంటి ఇబ్బందులనే కానీ, అటువంటి ప్రెషర్‌నే గాని తీసుకోవద్దు యువత. మీకే చెప్తున్నా నేను మాట. వినండి. విని చెప్పేయండి. మీ తల్లిదండ్రులతో చెబుతారా? మీ స్నేహితులతో చెబుతారా? లేకపోతే మీ బంధువులతో చెబుతారా? లేకపోతే మీ కాలేజీల్లో, మీ స్కూళ్ళలో చెబుతారా? చెప్పి తిరగండి. తిరగపడండి. స్టూడెంట్ తలుచుకుంటే జరగందంటూ ఏదీ లేదు. స్టూడెంట్ తలుచుకుంటే రాష్ట్రాలే దిగొచ్చాయి. తల్లిదండ్రులంతా, కాలేజీ యాజమాన్యాలంతా. చెప్పి ఏదైనా సరే ఒక మీ లైఫ్ మీ చేతుల్లోనే ఉంటుంది. బ్రహ్మ కొంతే రాస్తాడు. మనకు నచ్చినట్టుగా మనమే రాసుకోవాలి మన తలరాతని. బ్రహ్మ ఎట్టాగో రాస్తాడు. మనకి నచ్చినట్టుగా మనం రాసుకుంటేనే మన లైఫ్‌ని మనం లీడ్ చేసుకోగలం. ఇది గమనించి యువతకి, ఇప్పుడు ఉంటున్న అమ్మాయిలకి, అబ్బాయిలకి ఈ స్కూల్ స్టూడెంట్స్‌కైనా, కాలేజీ స్టూడెంట్స్‌కైనా చెప్పుకునేది మనవి ఒకటే. తల్లిదండ్రులకు మాత్రం అన్యాయం చేయొద్దు దయచేసి.